కార్పొరేట్ కాలేజీలు కొన్ని ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రభుత్వాలు చేసినటువంటి చారిత్రక తప్పిదాలు ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. వీటిపైన ప్రభుత్వం ఖచ్చితంగా గట్టిగా నిర్ణయం తీసుకొని ఆ కార్పొరేట్ కాలేజీ యొక్క భరతం పట్టాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఏదో ఒక దగ్గర ఒక సంఘటన జరిగితే కానీ, ఒక పాఠశాలలో కానీ, ఒక కళాశాలలో కానీ ఒక విద్యార్థి చనిపోతే కానీ, లేకపోతే ఒక సిలిండర్ పేలి మొన్న తమిళనాడులో జరిగినటువంటి సంఘటన జరిగితే అప్పుడు ఈ ప్రభుత్వాలకు కళ్ళు తెరుస్తారు. అప్పుడు దానిపై వచ్చినా కూడా నిలబెట్టి 10 గంటల పాటు క్లాసులు తీసుకుంటారు. అదే కార్పొరేట్లో అయితే 1 గంట సేపు చూసుకోవాలి, ఆ తర్వాత పోయి అది డెలివరీ చేయాలి. అదే పరిస్థితి ఉంది తప్ప అది విజ్ఞానంతో కూడినటువంటి విద్య కాదు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే కార్పొరేట్ వ్యవస్థను సీమాంధ్రకు సంబంధించిన వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు సీమేయడానికి ఇక్కడ తెలంగాణకు సంబంధించిన వీళ్ళను బలంగా తయారు చేసిన సీమాంధ్ర నాయకులు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఇట్లా తెలంగాణ ఉద్యమ తరంలో కూడా ఇక్కడ సంబంధించిన ఫీజులు తీసుకొని అక్కడ సమైక్యాంధ్ర ఉద్యమం నడిపిరు. తెలంగాణ రాకూడదని బలంగా ఉద్యమాలు చేసింది శ్రీ చైతన్య నారాయణ కసిరెడ్డి కేశవరెడ్డి మెమోరియల్ స్కూల్ అక్కడ సీమాంధ్రలో తెలంగాణ రాకూడదని ఉద్యమాలు చేసినాయి. మన డబ్బులు తీసుకుపోతాయి, మన దగ్గర దోపిడీ చేస్తారు, ఇక్కడ తెలంగాణ రాకూడదు, సమైక్యంగా ఉండాలని మాఫియా లాంటి కార్పొరేట్ ఆగడాలు అరికట్టాలి. కార్పొరేట్ మాఫియా ఆగడాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా సీమాంధ్ర ఆగడాలు కార్పొరేట్ విద్యా వ్యవస్థను ఒక మాఫియాలా తయారు చేసి తెలంగాణ పైన వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, నారాయణ కళాశాల చైర్మన్ నారాయణ గారు శ్రీ తెలంగాణకు సంబంధించిన కాలేజీల పైన హుకుం జారీ చేస్తున్నారు. ఇక కాలేజీలో పనిచేసే తెలంగాణ వాదుల పైన దాడులు చేస్తున్నారు. అధిక ఫీజులు వసూలు చేసి ఈరోజు నడ్డి విరుస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆ ఫీజుల వసూలు దోపిడీని అరికట్టాలని చెప్పేసి తెలంగాణ విద్యార్థి పరిషత్ నవనిర్మాణ ఆధ్వర్యంలో 48 గంటల దీక్ష చేసినాం. ఈ 48 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే అయ్యప్ప సొసైటీలో టీఆర్ఎస్ ప్రభుత్వం కబ్జాకోరులను, లంచగొండులను, దోపిడీదారులను ప్రక్షాళన చేసిరో అదేవిధంగా అక్కడ కొనసాగుతున్న నారాయణ శ్రీ చైతన్య గాయత్రి కళాశాలను వెంటనే ప్రక్షాళన చేయాలి. ఏదైతే గవర్నమెంట్ నుంచి నిబంధనలు పాటించిన కళాశాలను వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 48 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మేము ఏదైతే డిమాండ్ పెట్టినామో ఆ డిమాండ్ల పైన జగదీశ్వర్ రెడ్డి గారు స్పందించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.